ఐఆర్ అనేది ఉమెన్స్ హెల్త్ ఎలా హెల్ప్ చేస్తుంది? ఉమెన్స్ హెల్త్ అంటే దిస్ నాట్ వన్ డిసీజ్, చాలా సో మెనీ డిసీజెస్. అండ్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్కి మల్టిపుల్ రోల్స్ ఉన్నాయి. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫైబ్రాయిడ్స్, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అనేది వన్ ఆఫ్ ది కామన్ డిజార్డర్ వేర్ బ్లీడింగ్ ఉంటుంది. లేదా వ్యారికోస్ వెయిన్స్ అనేది మనం చాలా వరకు ఇప్పుడు లెగ్స్లో ఉంటున్నాయి. అదే వ్యారికోస్ వెయిన్స్ ఈ ఉమెన్లో, మిడిల్ ఏజ్ ఉమెన్లో కానీ లేకపోతే ఓల్డ్ ఏజ్ ఉమెన్లో కానీ ఆ కంప్రెషన్ వల్ల బాడీలో వ్యారికోస్ వెయిన్స్ అని డెవలప్ అవుతాయి. దాన్ని పెల్విక్ కంజెషన్ అని చెప్తాం. పెల్విక్ కంజెషన్ కానీ అలానే మోస్ట్ ఇంపార్టెంట్ మీరు వినింటారు, ప్రెగ్నెంట్ నా పేషెంట్ సిజేరియన్ సెక్షన్ చేశారు, లేకపోతే డెలివరీ అయిపోతుంది, బ్లీడింగ్ అవుతుంది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వాళ్ళు చనిపోతారని. సో ఇలాంటి అట్లీస్ట్ ఈ సినారియోస్లో ఇంటర్వెన్షన్ రేడియాలజీ అనేది చాలా ఎఫెక్టివ్ రోల్ ఉంటుందండి. సో ఫైబ్రాయిడ్స్ గురించి అంటే ఉమెన్స్ హెల్త్ ఎలా హెల్ప్ చేస్తుంది అంటారు ఈ ఐఆర్? సర్జికల్ ఆప్షన్స్కి పోకుండా ఆల్టర్నేటివ్ ఆప్షన్గా ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ చేయొచ్చండి. సో దిస్ ఈస్ మోస్ట్ ఎఫెక్టివ్ ఎస్పెషల్లీ ఇన్ దోస్ పీపుల్ హు ఆర్ హ్యావింగ్ ఈ సిమ్టమ్స్, బ్లీడింగ్ కానీ లేకపోతే ప్రెగ్నెంట్ కావాలని ఉంది కానీ సర్జరీ వద్దనుకునే వాళ్ళకి ఇది ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అండి. చాలా వరకు ఫైబ్రాయిడ్స్ ఇష్యూ ఉన్న వాళ్ళలో డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు అంటే యూట్రస్ తీసేసేయాలి, సో అప్పుడే మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతుంది అంటూ ఉంటారు. సో ఇందులో కూడా మనకి సేమ్ ప్రొసీజర్ ఉంటుందా? ఇది డెఫినెట్గా మిత్ బస్టర్ ఇది. ఎందుకంటే యూట్రస్ తీయాల్సిన అవసరం లేదండి. యూట్రస్ని తీయకుండా చేసే ప్రొసీజర్ని యూట్రైన్ ఆర్టరీ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ చెప్తామండి. యా, లెగ్స్లో వచ్చే ఈ వెరికోస్ వైన్స్ లాగానే ఉమెన్స్లో కూడా మనకి పొట్ట మీద కూడా గర్భసంచిలో కూడా వస్తుంది అంటున్నారు. సో దానికి ఎలా ఉంటుంది ప్రొసీజర్? సో ఈ టర్మ్ని ఇప్పుడు ఉమెన్స్లో కొన్నిసార్లు ఆ పెయిన్, పెల్విక్ పెయిన్ అయితే ఏది ఉంటుందో దానికి వేరియస్ కాసెస్ ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టుగా ఫైబ్రాయిడ్స్ ఒక కాస్ కావచ్చు, అలానే కాళ్ళల్లో ఉన్న ఉబ్బిపోయిన వెయిన్స్ని వ్యారికోస్ వెయిన్స్ అని ఎలా అంటామో దానికి వన్ ఆఫ్ ది కాసెస్ ఈ పెల్విస్లో కూడా ఏదైతే గర్భసంచి ఉందో దాని చుట్టుపక్కల ఉన్న వెయిన్స్లో కూడా అవి కూడా ఉబ్బి ఉండొచ్చు. అవి ఉబ్బినప్పుడు ఆ బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అయినప్పుడు హెవీనెస్ ఉంటుంది, అది పెయిన్ ఉంటుంది. అదే ఆ డిజీజ్ అని తెలుసుకున్నప్పుడు వన్ ఆఫ్ ది ప్రొసీజర్స్ ఐఆర్లో ఏం చేస్తామంటే పెల్విక్ వెయిన్ ఎంబలైజేషన్ అనేది ప్రొసీజర్ ఉంటుందండి. ఏదైతే ఉబ్బిపోయిన వెయిన్స్ ఉంటాయో దాన్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలామంది ఉమెన్స్ ఇంకా డెత్ స్టేజ్లో ఉన్నారు, సో వాళ్ళకి బ్లడ్ కావాలి, బ్లడ్ ఇస్తేనే బతుకుతారు, లేదంటే చెప్తూ ఉంటారు. ఆ స్టేజ్లో కూడా మనం ఉమెన్స్ని కాపాడే ఏమైనా ఛాన్స్ ఉంటుందా ఈ ప్రొసీజర్ వల్ల? డెలివరీ అయిపోయిన తర్వాత బ్లడ్ వెసల్స్ అన్ని ఎంగాజ్డ్ ఉంటాయి, అక్కడ బ్లీడింగ్ ప్రొఫ్యూజ్గా జరుగుతుంటుంది. అప్పుడు ట్రాన్స్ఫ్యూజన్ ఇచ్చినప్పుడు ఆ బ్యాలెన్స్ కాకుండా చనిపోవడము లేకపోతే ఎక్కువ బ్లడ్ లాస్ అవ్వడం జరుగుతుంది. మేము ఏం చేస్తామంటే ఈ మినిమల్ యాక్సెస్ ద్వారా క్యాథెటర్ని ఆ యూట్రైన్ ఆర్టరీస్ దగ్గరికి పంపించేసి దాన్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. సో దేర్ ఈస్ అ హై ఛాన్స్ దట్ బ్లీడింగ్ కెన్ బి స్టాప్డ్. యూట్రస్ ఎక్కడైతే తీయాల్సి వస్తుందో కూడా కొన్నిసార్లు మనం అది సేవ్ చేయడం జరుగుతుందండి.